వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ 30 ట్రెండింగ్ క్రాఫ్ట్స్ ఛాలెంజ్. ఇవాళ డే 1 కోసం నేను జియోమెట్రిక్ ఆర్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ పాటించకపోతే మాత్రం అస్సలు సరిగ్గా రాదు. సో, ఆ టిప్స్ ఏంటో నేను చేసేటప్పుడు చూపిస్తాను. ముందుగా ఇంటర్నెట్‌లో జియోమెట్రిక్ ఆర్ట్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి చాలా డిజైన్స్ మనకి కనిపిస్తాయి. సో, వీటిలో మీకు నచ్చిన డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ బౌని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను యాజ్ ఇట్ ఈజ్ పేపర్‌లో డ్రా చేసుకొని పెట్టుకున్నాను. మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్‌ని ఇలాగా రోల్ చేసుకొని ఎడ్జెస్‌కి గ్లూతో స్టిక్ చేసుకుంటే ఇలాగా పేపర్ రోల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ ఆర్ట్‌కి తగినట్టు పేపర్ రోల్స్‌ని మెజర్ చేసుకొని కట్ చేసి స్టిక్ చేసుకోవాలి. టిప్ 1 ఏంటంటే, ఇక్కడ పేపర్ రోల్స్ చిన్న చిన్న పేపర్స్‌తో చేసుకుంటే బెటర్. పెద్ద పేపర్స్‌తో ఒకటే రోల్ చేసుకుంటే కట్ చేసినప్పుడు రోల్ లూజ్ అయిపోతుంది. టిప్ నెంబర్ 2 ఏంటంటే, రోల్ ఎడ్జెస్‌కి మాత్రమే గ్లూ వేసుకొని స్టిక్ చేసుకోవాలి. లేదంటే కింద ప్లాస్టిక్ షీట్ ఏదైనా వేసుకుంటే బెటర్. పేపర్ అయితే స్టిక్ అయిపోయి అంత ఈజీగా రిమూవ్ చేయలేం కాబట్టి. ఇవి 2 టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నేనిక్కడ నార్మల్ గ్లూవే యూజ్ చేశాను స్టిక్ చేయడానికి. గ్లూ మొత్తం ఆరిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇంకా అన్ని స్టిక్స్‌ని స్టిక్ చేశాక అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. మనం ఇప్పుడు బ్లాక్ అక్రిలిక్ కలర్‌తో మొత్తం పెయింట్ చేసుకుందాం. ఇది మీకు వీడియోలో చూసినట్టు పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. కానీ ఇందులో ఒక అందం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ టచ్‌గా కొన్ని లైట్స్‌ని యాడ్ చేద్దాం. కొన్నిసార్లు ఇలాంటి అదర్ ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు ఇంపర్ఫెక్షన్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో, ఇది డే 1 ఆఫ్ 30 డేస్ 30 ట్రెండింగ్ క్రాఫ్ట్స్ ఛాలెంజ్. డే 2 కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ 30 ట్రెండింగ్ క్రాఫ్ట్స్ ఛాలెంజ్. ఇవాళ డే 1 కోసం నేను జియోమెట్రిక్ ఆర్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ పాటించకపోతే మాత్రం అస్సలు సరిగ్గా రాదు. సో, ఆ టిప్స్ ఏంటో నేను చేసేటప్పుడు చూపిస్తాను. ముందుగా ఇంటర్నెట్‌లో జియోమెట్రిక్ ఆర్ట్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి చాలా డిజైన్స్ మనకి కనిపిస్తాయి. సో, వీటిలో మీకు నచ్చిన డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ బౌని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను యాజ్ ఇట్ ఈజ్ పేపర్‌లో డ్రా చేసుకొని పెట్టుకున్నాను. మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్‌ని ఇలాగా రోల్ చేసుకొని ఎడ్జెస్‌కి గ్లూతో స్టిక్ చేసుకుంటే ఇలాగా పేపర్ రోల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ ఆర్ట్‌కి తగినట్టు పేపర్ రోల్స్‌ని మెజర్ చేసుకొని కట్ చేసి స్టిక్ చేసుకోవాలి. టిప్ 1 ఏంటంటే, ఇక్కడ పేపర్ రోల్స్ చిన్న చిన్న పేపర్స్‌తో చేసుకుంటే బెటర్. పెద్ద పేపర్స్‌తో ఒకటే రోల్ చేసుకుంటే కట్ చేసినప్పుడు రోల్ లూజ్